హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కొత్తిమీర ముల్లంగి పచ్చడి తయారు చేసి చూపించేస్తాను. చాలామంది ముల్లంగి ఫ్లేవర్ అంటేనే ఇష్టపడరు, అది సాంబార్ అయినా పచ్చళ్ళు అయినా సరే. కానీ ఈ విధంగా చేసి చూడండి, మీకు అసలు ఆ ముల్లంగి ఫ్లేవర్ అనేది రాదు. అసలు అదొక విధమైన స్మెల్ అయితే వస్తుంది కదా, అస్సలు రాదు. ఇది ముల్లంగి పచ్చడా అని అయితే అంటారు. అంత టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర ముల్లంగి పచ్చడి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే పావు కిలో ముల్లంగిని అలాగే ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇంకా ముల్లంగిని వచ్చేసి పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోనండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నేనైతే నల్ల నువ్వులు వేసాను, మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే అవి కూడా వేసుకోండి. తెల్ల నువ్వులు అంటే సాయి నువ్వులు అంటారు కదా, పొట్టి తీసేసినవి అవి వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోవాలి. అదే అండి వేరుశనక్కాయ పప్పులు 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను నేను. మీకు ఎన్ని కావాలో అంటే నేను తీసుకున్న పావు కిలో ముల్లంగికి ఒక కట్ట కొత్తిమీరకి అయితే 3 టేబుల్ స్పూన్స్ వేరుశనక్కాయ పప్పులు వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. తుంచి అయితే వేసాను, లేదంటే మీరు ఘాట్లు పెట్టైనా వేసుకోండి. అలా చేయడం వల్ల అవి చిట్లవు, మన పైన కూడా పడవండి, సైలెంట్గా వేగిపోతాయి. ఇంకా లో ఫ్లేమ్లోనే పచ్చిమిరపకాయలు కూడా నేను వేయించుకున్నాను. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు 12 నుండి 15 వరకు అయితే ఉంటాయి. మీరు కారానికి సరిపడా తీసుకోండి, మీరు ఎంత కారం అయితే తినగలరో అన్నీ వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు తీసుకునే కొత్తిమీర పావు కిలో ముల్లంగికి కరెక్ట్గా సరిపోయింది. కారం అనేది బాగా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 ఇంచి అల్లంను శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి అదే ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అవి కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చూపించిన ముల్లంగిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇవి పావు కిలో వరకు ఉంటాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముల్లంగి ముక్కలకి సరిపడా కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగా అంటే మరీ ఎర్రగా కాదు, గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, ఆ విధంగా. పచ్చి వాసన అసలే ఉండకూడదు. ఈ ముల్లంగి ముక్కల్ని ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి అనేది అంత టేస్ట్ ఉంటుంది. ఇవి సరిగా వేయించుకోకంటే పచ్చడి కూడా మనకి ముల్లంగి మనం కట్ చేసేటప్పుడు ఏ వాసన వస్తూ ఉంటుంది అదే వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కంపల్సరీగా ఈ విధంగా వేయించుకోవాలి. ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసి పక్కన పెట్టుకోండి. అవి కూడా బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇంకా వేయించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. టమోటాలు ఒక 2 మీడియం సైజు టమోటాలు అయితే తీసుకున్నాను. పెద్దవి కాదు, మీడియం సైజు ఉంటాయి, మరి చిన్నవి కాదు. సన్నగా కట్ చేసుకొని పొడవుగా అయితే కట్ చేశాను, మీ ఇష్టము. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి అయితే వేయించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసి వేసాను. ఒక 2-3 నిమిషాలకంతా కొద్దిగా సాఫ్ట్గా అయితే అయ్యాయి కదా. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత చూపించిన కొత్తిమీరని సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. సన్నగా అంటే మరీ సన్నగా ఏం అవసరం లేదు, మళ్ళీ గ్రైండ్ చేయాలి కదా. నేనైతే ఒక 4-5 భాగాలు చేశాను, ఒక కట్టని అంతేను. నేనైతే ఒక మీడియం సైజు కట్ట అయితే తీసుకున్నాను కొత్తిమీర. చిన్నవి అయితే 2 తీసుకోండి, ఇంకా మీడియం సైజు పెద్దవి అయితే 1 తీసుకోండి, సరిపోతుంది. ఇంకా పులుపుకి సరిపడా చింతపండు కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంత అయితే తీసుకొని అందులోనే వేస్తున్నాను కడిగి. ఇప్పుడు స్పూన్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ టమోటాలు మనకి సాఫ్ట్గా అయితే అయిపోయాయి, ఇంకా చింతపండు ఎంతసేపు ఆ వేడికే ఉడికిపోతుంది. కొత్తిమీర కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 3 to 4 మినిట్స్కి అంత అయితే వేగిపోతుంది. నేనైతే ఇప్పటి వరకు వేయించుకున్నవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటారండి ఎక్కువ, అంటే చిన్న మంట మీద బాగా వేగుతాయనేసి. ఇంకా మీకు టైంని బట్టి మీడియం ఫ్లేమ్లో కావచ్చు, లో ఫ్లేమ్లో కావచ్చు వేయించుకోండి. ఇంకా కొత్తిమీర టమోటాలు అన్నీ వేగిపోయాయి కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. అవి కూడా చల్లార్చుకోవాలి. ఒక మీడియం సైజ్ జార్ తీసుకొని నువ్వులు, పల్లీలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే పచ్చడికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ ముల్లంగి
వేయించుకునేటప్పుడు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు పచ్చడికి సరిపడా వేసేసి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న కొత్తిమీర, టమోటా అలాగే చింతపండు మొత్తం అయితే వేసేసేయాలి. నీట్గా అయితే తీసి వేస్తున్నాను స్పూన్తో. ఇప్పుడు అంతా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో చల్లార్చి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసేయాలి. చూడండి బాగా వేగిపోయాయి. ఇవి కూడా వేసేసిన తర్వాత 1 నిమిషం దీన్ని పక్కన పెడదాము. కడాయిలో అన్నీ వేయించుకున్నాం కదా, ఆ ఫ్లేవరు అనేది మొత్తం అన్నీ ఉంటుంది టేస్ట్. కడాయిలో ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు వేసేసి బాగా మిక్స్ చేసి నేను ఇందులోనే వేసేస్తున్నాను. వేసేసి ఇంకా మూత పెట్టి కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. మీకు సాఫ్ట్గా కంటే సాఫ్ట్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే బరకగా గ్రైండ్ చేసుకున్నాను రోటి పచ్చళ్ళలాగా. లేదంటే రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోండి, ఇంకా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. నేను వేసుకున్న నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. అందులో టమోటా, ముల్లంగి నీరు ఉంటుంది కదా, వాటిల్లో కరెక్ట్గా సరిపోతుంది. స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిక్సర్ జార్లో ఉన్న కొత్తిమీర, ముల్లంగి పచ్చడిని మొత్తం అయితే వేసేయాలి. పచ్చడి గ్రైండ్ అయ్యేటప్పుడు అయితే అసలు ఎంత మంచి వాసన వస్తుందో, స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. ఇంకా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుంటున్నాను. నైటు బోండాలు అయితే చేసున్నాను, ఆ కడాయి పెట్టాను. అందులో కొద్దిగా ఆయిల్ ఉన్నింది, 1/2 టేబుల్ స్పూన్ కూడా ఉండదు. ఇప్పుడు మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. కంపల్సరీగా అవి చిటపటలాడాలి, అప్పుడే పోపు అనేది మంచి వాసన వస్తూ ఉంటుంది. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. 3 వెల్లుల్లి రబ్బలు వేసాను. కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. మీరు వేసుకోండి, పొట్టు తీసైనా వేసేయండి, లేదంటే నల్లకొట్టైనా వేసేయండి. గుప్పుడు వరకు పచ్చికరివేపాకు వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేశారంటే పోపు రెడీ అయిపోతుంది. ఒక 2-3 నిమిషాల్లో పోపు పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్, ఇంకా వేయించుకోవాల్సినవి ఏం లేవు కదా. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పచ్చట్లో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగైతే వేస్తున్నాను. ఇలా పచ్చి ఉల్లిపాయలు వేయడం వల్ల పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత పోపు వేసేసి బాగా మిక్స్ చేసామంటే కొత్తిమీర ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలు చూడండి గుసగుస మాట్లాడుకుంటున్నారు. ఈరోజు సండే కదా, పక్కనే కూర్చో ఉండారు, అడ్జస్ట్ చేసుకోండి. ఇది పోపు పెట్టుకోవాలని ఏం లేదండి, కంపల్సరీగా పోపు పెట్టుకోకపోయినా బాగుంటుంది, పోపు పెట్టుకునే బాగుంటుంది, ఎలా కూడా అయినా బాగుంటుంది. ఈ పచ్చడి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే ఇంకా మీకు రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.